భీమవరం వరాహి తూర్పుగోదావరి జిల్లా మొదటి అంకం పూర్తి చేసుకొని నరసాపురంలో సభ చేసుకొని నేను రాత్రి భీమవరంలో అడుగుపెట్టాం. నాకు ఎప్పుడు ఈ మన భీమవరం నియోజకవర్గంలో ఈ నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎప్పుడు నాకు చాలా బలమైన జ్ఞాపకాలు ఇచ్చింది. దానికి కారణం కూడా ఈరోజు అంటే ఒకసారి ఈరోజు చాలా ప్రాచుర్యం చెందిన జనసేనకి ఒక ఊతంలా మారిన ప్రజా సమస్యలను తెలుసుకునే జనవాణి కార్యక్రమము ఒకలాగా చెప్పాలంటే మన భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లోనే ప్రారంభమైంది. ఈరోజు మనం తూర్పు కాపుల సంక్షేమానికి, వారి రాజకీయ ఎదుగుదలకి, వారికి జరుగుతున్న అన్యాయాలకి బీజం పడింది నా మనసులో మన భీమవరంలో నిర్మలాదేవి ఫంక్షన్ హాల్. ఆ రోజు చాలామంది యువ నాయకులు వచ్చారు అన్ని బీసీ సంఘాల నుంచి. ఆ బీసీ సంఘాలతోటి ముఖ్యంగా ఒక యువకుడు వచ్చాడు, పతివాడ నవీన్ గారు. ఆ రోజు చాలామందితో వచ్చి పతివాడ నవీన్ గారు వచ్చి అన్ని బీసీ సమస్యలు మాట్లాడుతూ తూర్పు కాపులు సమస్యను కూడా ప్రస్తావించినప్పుడు నేను దాన్ని చాలా క్షుణ్ణంగా విన్నాను. నేను పోరాట యాత్ర 2014 తర్వాత ప్రారంభించినప్పుడు దాన్ని మొదలుపెట్టింది శ్రీకాకుళం. తూర్పు కాపులు అత్యధికంగా ఉన్న ఆ 3 జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో, ఇవన్నీ అక్కడి నుంచి చూశాను. తూర్పు కాపులు పడ్డ క్షోభ, వేదన నేను ప్రత్యక్షంగా చూశాను. వంశధార ప్రాజెక్టు ఉంది శ్రీకాకుళం. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు ఎక్కువ మంది తూర్పు కాపులు నష్టపోయారు. చిన్న చితక రైతులు, పంచగ్రామాలు అంట. ఆ రైతులు నా దగ్గరికి వచ్చిన చెప్పిన బాధ నాకు చాలా ఏడుపు అనిపించి, చాలా కన్నీళ్ళు తెప్పించినాయి. అంటే మా గ్రామం నుంచి పక్క గ్రామానికి వెళ్ళాలంటే ఎండ పడదన్న చెట్టు నీడ నుంచి చెట్టు నీడకి వెళ్తా, అంత పచ్చటి గ్రామాలు మాయి. అలాంటి మా గ్రామాలు ప్రాజెక్టుకి ఇచ్చేస్తే చెట్టుకొకళ్ళకి పుట్టకొకళ్ళకి అయిపోయాం మేము. సరైన ఇది నష్టపరిహారం రాలేదు. చెట్ల కింద బతికేవాళ్ళం, పచ్చటి పొలాల మధ్య, పచ్చటి గ్రామాల మధ్య బతికేవాళ్ళం. ఈ రోజున మా దుస్థితి చూడండి అంటే వాళ్ళకి ఎక్కడో ఉన్న ఇళ్ళు ఇవన్నీ చూస్తే చాలా బాధ అనిపించింది. తూర్పు కాపులు ముఖ్యంగా వలస ఎక్కువ ఉత్తరాంధ్ర నుంచి ఉండదు. నేను చిన్నప్పుడు నెల్లూరులో మేము చూస్తున్నప్పుడు మైక్రోవేవ్ టవర్ పెద్ద టవర్ కట్టేవాళ్ళు. మైక్రోవేవ్ టవర్ అది మైక్రోవేవ్ ఆ రోజులు మైక్రోవేవ్ టవర్ అని ఉండేది. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే పైకి వెళ్ళి చాలా ఒక ఊహించినంత ఎత్తు, 150 అడుగులు అంత ఎత్తుంటే ఎలా ఎక్కుతారు మనుషులు, పడిపోతారా అనిపిస్తే లేదు, వీళ్ళు ప్రత్యేకించి ఉత్తరాంధ్ర నుంచి వస్తారని చెప్పేవాళ్ళు. అంటే ఉత్తరాంధ్ర అంటే అంత సాహసం ఉన్నవాళ్ళు. అందరికీ 10 అడుగులు ఎత్తాలంటే కళ్ళు తిరుగుతాయి. కానీ ఉత్తరాంధ్ర ముఖ్యంగా దాంట్లో ఉన్న అత్యధిక శాతంలో ఉన్న తూర్పు కాపులకి అంత ధైర్యస్తులు. అంటే వాళ్ళకి ఏంటంటే ఎత్తులు ఇబ్బంది లేదు. అలాగే దేశంలో ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా ఉత్తరాంధ్ర వలసలతో వెళ్ళిన మిగతా కులాలతో పాటు అత్యధికులు జనాభా వారే ఎక్కువ శాతం కాబట్టి అక్కడ ఎక్కడికి వెళ్ళినా, తెలంగాణకి వెళ్ళినా, మద్రాసుకి వెళ్ళినా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు పెద్ద నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నా కానీ దాని వెన్నెముక ఉత్తరాంధ్ర తూర్పు కాపులతో ఉంటుంది. అలాంటి తూర్పు కాపులకి ఈ రోజున ప్రధానమైన అంశం 46 లక్షల జనాభా. నిన్న కూడా సభలో కూడా చెప్పాను నరసాపురంలో. ఈ దేశంలో మన రాష్ట్రంలో 52% మంది బీసీలు ఉన్నారు. ఆ బీసీ జనాభా
మన రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఎక్కువ శాతం మంది తూర్పు కాపులు ఉంటారు. అది వాళ్ళు చెప్తుంది 46 లక్షల జనాభా అని చెప్తున్నా. ఒక ప్రభుత్వం ఏమో తెలుగుదేశం ప్రభుత్వం 26 లక్షలని చెప్పింది. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఏమో 16 లక్షలని చెప్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏమో ఎవరు ఏం లేదు వస్తున్నారండి కూర్చొని. వైసీపీ ప్రభుత్వం ఏమో 16 లక్షలని చెప్తా ఉంది. ఎక్కడ 46 లక్షలు, ఎక్కడ 46 లక్షలు? బాబా గేట్స్ క్లోజ్ చేయండి అమ్మా, సభ డిస్టర్బ్ అవ్వకుండా చూడండి. ఆ గేట్స్ క్లోజ్ చేయండి, ఆ గేట్స్ క్లోజ్ చేసేయండి అందరూ. ఎక్కడ 46 లక్షలు? ఎక్కడ 46 లక్షలు? వచ్చిన వాళ్ళు దయచేసి ఎవరు అరవకండి అమ్మా, కామ్గా ఉండండి. దయచేసి వచ్చిన వాళ్ళు అరవద్దు, అరవకండి, అరవకండి దయచేసి. మీ కేరింతల ఉత్సాహం బయట సమస్యలు మాట్లాడుతున్నప్పుడు కాదు. తూర్పు కాపులు జనాభా, తూర్పు కాపు నాయకులు చెప్తున్నది 46 లక్షలు మా జనాభా అని. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం 26 లక్షలు అని చెప్తాం. ఈ రోజున వైసీపీ ప్రభుత్వం 16 లక్షలు అని చెప్తుంది. ఏ ప్రాతిపాదికన ఒక ప్రభుత్వం 26 లక్షలు, ఏ ప్రాతిపాదికన ఈ వైసీపీ ప్రభుత్వం 16 లక్షలు? దీనికి హేతుబద్ధత ఏంటి? ఈ రేషనల్ మెజర్స్ ఏ దేశంలో, ఏ క్రమ పద్ధతిలో మీరు 16 లక్షల దానికి వచ్చారు? పథకాలు అందకుండా ఉండటానికి, పక్కన పెట్టడానికి, అభివృద్ధి పథకాలు అందకుండా ఉండటానికి ఇలాంటి చౌకబారు పనులు చేస్తూ ఉంటారు. జనసేన వస్తే మొట్టమొదటిగా చేసేది ఖచ్చితంగా గణాంకాలు తీయాలి, ఖచ్చితంగా గణాంకాలు తీయాలి. ఎందుకు ఎక్కువ మంది 46 లక్షలు ఖచ్చితంగా ఎక్కువ మంది ఎందుకు ఉంటారని చెప్పడానికి కారణం కూడా నా ఉద్దేశంలో తెలంగాణలో చాలా కీలకమైన ఓట్ బ్యాంకు తూర్పు కాపులు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ తూర్పు కాపులు చాలా కీలకమైన ఓట్ బ్యాంక్. మారుమూల మనకి ఏ మూల చెన్నైలో మద్రాసులో నిర్మాణం జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే చనిపోయేది తూర్పు కాపు, మన ఉత్తరాంధ్రకి చెందిన కార్మికులతో పాటు మిగతా కులాలను కార్మికులతో పాటు తూర్పు కాపులు చనిపోతారు. ఎంతసేపు దేహి, నేను ప్రతి కులానికి ఏం చెప్తుంటానంటే మీరు దేహి అనే పద స్థాయి నుంచి మీరు అడిగే స్థాయి నుంచి ఇచ్చే స్థాయిలో ఉండాలని నేను బీసీ కులాలన్నింటినీ కోరుకున్నాను. దాంట్లో తూర్పు కాపులు కూడా నేను అదే కోరుకున్నాను, ఏ కులం కూడా. ఎందుకంటే ఇది నా అవగాహన ఎలాంటిది బీసీ కులాల గురించి మీరు నన్ను అడిగితే నేను రామ్ మనోహర్ లోహియా గారిని ఇష్టపడతాను. ఎమర్జెన్సీ పోరాట యోధుడు, మార్క్సిస్ట్, సోషలిస్ట్ అయిన లోక్నాయక్ జయప్రకాష్ గారిని ఇష్టపడతాను. వీళ్ళందరూ ఉదాహరణకి మన రామ్ మనోహర్ లోహియా గారు అక్కడ మన వైసీ కులంలాగా అక్కడ బనియా కులం అంటారు బీహార్లో. భారతదేశం మొత్తం బీసీ కులాల గురించి ఒక సమగ్రమైన అవగాహన ఈ రోజున ఎంబీసీ అని కానీ, ఓబీసీ అని కానీ, ఇవన్నీ ఒక సమగ్రమైన అవగాహన తెచ్చిన వ్యక్తి మహానుభావులు రామ్ మనోహర్ లోహియా గారు. సో ఆయన పుస్తకాలు ఆయన చదువుతున్నప్పుడు ఆయన ముందు నుంచి మాట్లాడుతూ గణాంకాలు తీయాలి, చాలా తప్పులు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి. ఎవరు మాట్లాడారు? అగ్రకులస్తులైన వయస్సులు మాట్లాడారు దీని మీద. అంటే ఈ దేశంలో అన్యాయం జరుగుతున్నప్పుడు కింద కులాలకి మాట్లాడింది అగ్రకులాల్లోని చాలా జ్ఞానం ఉన్న మహానుభావులు. అందుకని ఆయన పుస్తకాలు చదివి కాస్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీసీ కులాలు ఏ సమస్యలు ఇవన్నీ చాలా క్షుణ్ణంగా ఆయన చెప్పారు. చాలా దాంట్లో భాగంగా నేను నా పోరాట యాత్రలో నేను తెలంగాణలో తిరుగుతున్నప్పుడు 2008 నుంచి నేను అన్నీ చూశాను. ఎక్కడికి వెళ్ళినా అన్నయ్య అని చెప్పేసి చాలా ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు మీదే ఊరంటే కూర్చోబెట్టి అన్న మేము శ్రీకాకుళం నుంచి వచ్చామన్నా, లేదంటే మేము విజయనగరం నుంచి వచ్చామన్నా, ఇవన్నీ మాట్లాడుతాను. మీరు అంటే ఒకళ్ళు కొంతమంది విభిన్నమైన కులాల పేర్లు చెప్తూ కూడా మాది తూర్పు కాపు అనే శబ్దం నాకు ఎప్పుడు వినిపించారు. అంటే వీరికి మనకి ఏమి ఇవ్వాలి? మనం సమాజానికి ఇంత ఎత్తైన కట్టడాలు నిర్మించి, ఇన్ని భవంతులు నిర్మించి, వీళ్ళెవరికి ఇంకా మాకు స్కాలర్షిప్స్ రావట్లేదు, సరైన ఉపాధి అవకాశాలు లేవు, ఏదైనా ప్రాజెక్టులు జరిగితే డిస్ప్లేస్మెంట్ జరిగితే ఇంకా నష్టపరిహారం రాదు. ఇక్కడున్న వేదిక పైన ఉన్న పెద్దలు, నాయకులందరూ కూడా వారి వారి సామాజిక వర్గం కోసం తపన పడ్డ వాళ్ళందరూ.
నిజంగా చట్టం కనుక అందరికీ సమానంగా న్యాయం చేయగలిగితే నిజంగా కుల సమూహాలుగా ఏర్పడాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ గారు కోరుకున్నట్టుగా కుల నిర్మూలన ఎప్పుడో జరిగేది. కానీ కులం అనేది ఎందుకు ఉంది అంటే, మొదట్లో నాకు కూడా కులం అంటే ఇబ్బందిగా ఉండేది. ఒక 16-17 ఏళ్ళ వయసులో ఒక సోషలిస్ట్ భావాలతో పెరిగిన నాకు కులాన్ని దాటి ఉండాలి అని అనుకునేవాడిని. కానీ మనం భారతదేశ సామాజిక స్థితిగతులను చూస్తే ఖచ్చితంగా కులం ఎందుకు ఇంత బలంగా పెరిగిపోయింది. ఈ రోజుల్లో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ ఆలోచించాల్సింది, చట్టం ఏది తనకి పనిచేయనప్పుడు కులాన్ని ఆశ్రయిస్తాడు మనిషి. కనీసం మన అందరం ఒక కట్టుగా ఉంటే అట్లీస్ట్ మనం డిమాండ్ చేయొచ్చు అని. మరి 80-90 దశకం నుంచి ఇప్పటికి ఎందుకు ఇంత కుల ప్రస్తావన పెరిగిపోయింది అనడానికి, వెనకబడ్డ కులాలకి ముఖ్యంగా ఎంతసేపు అడిగే స్థితిలో ఉండిపోయారు అందరూ. నాకు మెయిన్ ఆ రోజున మన నవీన్ మాట్లాడుతూ ఉంటే, ఫస్ట్ ఎప్పుడు కూడా మన కులాన్ని ఉద్ధరించుకోబోయే సమయంలో, మన కులానికి నష్టం జరుగుతున్న సమయంలో మనం ప్రతి ఉదాహరణకి ఇక్కడ తూర్పు కాపు కులానికి చెందిన యువత అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మన కులంలో తప్పులు జరుగుతున్నాయి, మన కులం ఎందుకు ఎదగట్లేదు అని ఆలోచిస్తే మనం చూడాల్సింది మన నాయకులు ఎలా ఉన్నారు. తూర్పు కాపుల కులంలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. నిజమే, నేను కాదంట్లా. అంటే సమస్య ఎక్కడుందంటే, నా ముందు నుంచి నాకున్న సమస్య, మంచి బలమైన నాయకులు ఉన్నారు, తక్కువ స్థాయి నాయకులు లేరు. మరి కులం ఎందుకు వెనకబడి ఉంది? నాయకులు మట్టుకు ఎదుగుతున్నారు, కులం ఎక్కడ ఎందుకు వెనకబడి ఉంది? ఆ రోజు నవీన్ కూడా నాతోటి మాట్లాడింది, బాధపడింది. అన్న 2008లో 2009లో కూడా మేము చిన్నపిల్లలు అన్నా. మీ పిల్లలు మీకు తెలియదురా, మీరు ఊరుకుంటారా అని అన్నారు మా పెద్దలు. 2014కి మేము చిన్నపిల్లలం. ఇంక ఎప్పుడన్నా మేము పెద్దోళ్ళం ఏది, మాకు కూడా 30 ఏళ్ళు వస్తున్నాయి, 25 ఏళ్ళు వస్తున్నాయి, ఎప్పుడన్నా మేము పెద్దోళ్ళు అయ్యేది. అంటే మనకి ఎదిగిన నాయకులు కొత్త తరాన్ని మనకు తీసుకురాకపోతే ఇంకా ఆ కులం ఎక్కడ ఎదుగుద్ది? ఇప్పుడు బొత్స గారు లాంటి వాళ్ళు నాకేమంటే, కులం ఎదగాలి, అలాంటి పెద్ద నాయకులు రావాలి, సంతోషం, నిజంగా సంతోషం. కానీ వాళ్ళు ఆలోచించాల్సింది కూడా ఎవరెవరి కులాల్లో ఉన్న యువత. ఉదాహరణకి బీసీ కులాల్లో ఉన్న నాయకులందరూ కూడా, నేను మిగతా కులాల గురించి ప్రస్తావన తీసుకున్నట్లు, ఎందుకంటే ఓన్లీ మన బీసీలకు సంబంధించిన, ముఖ్యంగా మన తూర్పు కాపులకు సంబంధించింది కాబట్టి దానికే ఒక్కరికే నేను ప్రస్తావిస్తున్నాను. ఉదాహరణకి తూర్పు కాపుల్లో ఉన్న నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న వ్యక్తులు, మీ ఆస్తుపాస్తులు మీరు ఆర్జించారు, మంచి జీవితాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. మీరు నెక్స్ట్ మీరు తిన్న తర్వాత కనీసం ఇంకా అణగారిపోయినారు మనుషులు. మన కులంలోనే ఇంకా దిక్కుమొక్కు లేకుండా ఉన్న జనం ఉన్నారు. మనం వాళ్ళకి ఏం చేయాలని ఆలోచిస్తే కదా. మీరేమో దర్జాగా ఉంటారు, కానీ ఆధారపడ్డ కులాలను ఎంతసేపు కూర్చోబెట్టి మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి, విదేశాలకి వెళ్ళడానికి విద్యా అవకాశాలు ఇవ్వండి, లేదంటే మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి, మాకు గుర్తింపు కార్డులు ఇవ్వండి, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వండి. ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలంగాణలో నేను వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిని నాకు అడగాలంటే నాకు ఎందుకు ఇబ్బందిగా ఉంటుందంటే, ఇక్కడ ఉన్న తూర్పు కాపులకి జిల్లా దాటితే, ఆ 3 జిల్లాలు దాటితే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వరు మన రాష్ట్రంలోనే. తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లాలో అన్నీ మన కడియంలోని ఇలా చుట్టూ ఎంతమంది తూర్పు కాపులు పనిచేస్తూ ఉంటారు అక్కడ. ఒకటే నెలలో నా ఉద్దేశం ఏముందంటే, ఒక బీసీ కులం, ఒక యాదవ సమాజం ఉంటుంది, వారికి సంపూర్ణంగా రాష్ట్రం అంతా బీసీ కులాలకి బీసీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు, లేదంటే తెలంగాణలో యాదవ కులానికి బీసీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఎందుకు అందరికీ ఒకటే రూల్ అప్లై చేయరు? దానికి హేతుబద్ధత ఏంటి? మేము చేయలేకపోతున్నాం, తూర్పు కాపులకి మేము 3 జిల్లాల్లోనే ఎందుకు ఇస్తున్నాం, మా కారణాలు ఇవి, అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. లేదంటే మేము తెలంగాణలో ఎందుకు మేము తీసేసాం, ఆ ప్రభుత్వాలు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈ రోజున ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆస్తులన్నీ ఒక్కసారి వెళ్ళి రాసి ఇచ్చేసాడు. ఆయన 300 ఎకరాలు క్లియర్ చేయించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఇన్ని 5 కోట్ల మంది ప్రజల ఉమ్మడి ఆస్తి, దాంట్లో తూర్పు కాపులు కలిస్తేనే కదా ఉమ్మడి ఆంధ్ర. ఇంతమంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రాసి ఇచ్చేసాడు ఆయన. అడగాలి కదా. ఉదాహరణకి తెలంగాణలో
దాదాపు 23 కిలోలు తీసేశారని చెప్పారు. దాంట్లో ముఖ్యమైనవి సెట్టి బల్జులు, కాళింగలు, కొప్పుల వెలమ, గవర, దేవాంగ, పోలినాటి వెలమ, గాజుల బలిజితో పాటు తూర్పు కాపుల్ని అక్కడ బీసీ కులాలని తీసేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మనం నష్టపోయింది ఇది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక్కళ్ళు అడగలేదు ఆ రోజున. ఏమేమి నష్టపోతాం? స్టీల్ ప్లాంట్ పక్కన పెట్టండి, పోలవరం పక్కన పెట్టండి, అక్కడున్న ప్రజలకి ఏం చేస్తామని ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ అడగలేదే. నా ఆవేదన ఇదే. అక్కడ ఆ రోజున్న నాయకులతోటి మనం ఎన్నుకుంటాం, నష్టపోయేది ఎవరు? మీరు ఈజీగా తీసేశారు. మీరు సభలో, ఉభయ సభల్లో కూర్చోబెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తాను చిదంబరం గారు కళ్ళజోడు సర్దుకుని చెప్పేశారు. నష్టం ఎవరికి? దీన్ని అడగాల్సిందే నాయకులు ఎవరు? మన నాయకులు కాదా? మీరు 2000 రూపాయలు ఓటుకి కొనేస్తే సరిపోద్దా? 4 బద్ద గీసుకోనా? మీరు ఇచ్చే 2000 రూపాయలు ఒక పూట తిండిరాదు కరెక్ట్ 10 మంది సరిగ్గా కూర్చుంటే. అంటే ఇవన్నీ అడగడానికి కావాలి. మీకు 2000 రూపాయలు ఇచ్చా మీకు హక్కు లేదంటే అలా కుదరదు. నా ఉద్దేశం నన్ను ప్రశ్నించే నాయకులు కావాలి, మనకి అడిగే నాయకులు కావాలి. నేను ఓడిపోయాను కరెక్టే, నేను ఓడిపోవడానికి సిద్ధపడే వచ్చాను రాజకీయాల్లోకి, పోరాటం చేయడానికి వచ్చాను. ఎందుకంటే కడుపు మంట, ఆవేదన. ఒకసారి నా గొంతు ఎలుగెత్తి అరుస్తూ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది. దేనికి ఊగుతాను నేను? నాకేమైనా సరదా? నా పిచ్చా? నాకేమైనా? మీరు వెళ్ళి రోడ్డు మీద తిరిగితే, కష్టాలను చూస్తే, ఒక్కొక్కరి ఏడుపు వింటే గుండె చెరువు అయిపోద్ది. ఎవరు పట్టించుకోరేంటి మనుషుల్ని? ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు, పట్టించుకోరేంటి? 2016 దివ్యాంగుల చట్టం ఎందుకు వాళ్ళకి వర్తించరు? ఎవరు మాట్లాడరేంటి? ఎవరు పట్టించుకున్నట్టు వెళ్ళిపోతారేంటి? ఈ బాధ, ఈ ఆవేదన ఒక్కోసారి నన్ను చూసినప్పుడు ఎందుకు ఎంత ఎక్కువ ఇతను ఊగిపోతాడో, మాట్లాడతాడంటే, మనసున్నోడికి, బాధపడ్డోడికి, మనసున్నోడికి సమస్యను పట్టించుకున్నప్పుడు వాడిలో వాళ్ళకి ఉద్వేగమే ఉంటుంది వాళ్ళు. అందుకని నా ఆవేదన, కోపం కాదు ఇది. పట్టించుకోరేంట్రా బాబు? ఇంకెంత డబ్బులు కావాలి మీకు? ఎన్ని వేల కోట్లు కావాలి? ఎన్ని వేల ఎకరాలు కావాలి? ఎన్ని తరాలకి సంపాదించిన డబ్బు సంపాదించుకుంటారు? మీరందరూ భూమిని మీరు సొంతం చేసుకోలేరు. ఏ రోజుకైనా భూమే మిమ్మల్ని సొంతం చేసుకుంటుంది. దోపిడీ ఆపండి, దోపిడీ ఆపండి. విసుగొస్తుంది నాకు. మార్పు రావాలి, ఖచ్చితమైన మార్పు రావాలి ఈ సమాజంలో. నేను ఈ రోజున బీసీ కులాలకు చెందిన మన తూర్పు కాపు నాయకులందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను మీ అభ్యున్నతి కోసం జనసేన, నేను అహిర్నిశలో మేము కష్టపడతాం. మీరు ఏదైతే అడిగారో బీసీ గణాంకాలు కోరుకుంటుంటే, చాలామంది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం దీన్ని మాట్లాడరు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం దీన్ని మాట్లాడరు. గణాంకాలు చాలా అవసరం. ఎందుకంటే ఎక్కువ చూపించి తక్కువ కాదు. ఎంతమంది ఉన్నారో అంతకు ఇవ్వండి వాళ్ళకి. ఏ రోజున ఒక ఇల్లు లెగుస్తుంది, ఉదాహరణకి ఈ ఇల్లే కట్టాలంటే దీంట్లో ఖచ్చితంగా ఒక 10 మంది తూర్పు కాపులు ఉండాలి దీంట్లో, కార్మికులు. అసలు లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఇంతమంది తూర్పు కాపులు ఉన్నారు, ఇంతమంది ఈ సమాజం ఉంటే మనకి అర్థమవుతుందని డబ్బు ఎక్కడెక్కడ పెట్టాలనే అవసరం తెలుస్తుంది ప్రభుత్వాలకి. అందుకని ఖచ్చితంగా బీసీ గణాంకాలు చాలా కీలకమైనవి. అది ఎందుకంటే నేను ఒక్కడిని అనుకుంటే సాధ్యపడేదిగా, చాలామంది అనుకోవాలి. దీని మీద నేను సుముఖంగా ఉన్నాను, మీకు తెలియజేస్తాను. ఇది అవసరం. ఒక పార్టీ తరపున నేను చేయగలిగేది ఏంటి? ముఖ్యంగా నేను సీఎం ఒక్కడిని అయిపోతే అద్భుతాలు జరగవు, అది కూడా చెప్తున్నాను. అంటే మీలో చైతన్యం ఉన్న రోజున నేను సీఎం అయితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే నేను సీఎం అయిపోతే అన్నిటికీ అది మంత్రదండం కాదు. సీఎం అవ్వటం అనేది అన్నిటికీ పని పరిష్కారాలకి మంత్రదండం కాదు. చైతన్యం ఉన్న సమాజమే మంత్రదండం. ఎందుకంటే రేపొద్దున మీరన్నట్టుగా నేను సీఎం అయిపోతే నాకు 100 అడ్డంకులు ఉంటాయి. నాకు చేయనివ్వరు. అధికారులు అడ్డుపడచ్చు, అడ్డగోలుగా దొడ్డుదారులు చేసిన కొంతమంది ప్రముఖులు అడ్డుపడచ్చు. నేను కోరుకునేది ముఖ్యంగా మన కులంలో ఉన్న ఒకసారి మన పెద్దలు, మీరు చెప్పిన పెద్దలు లాంటి వాళ్ళు అడ్డుపడచ్చు. వాళ్ళకి ఎవరికో లావాదేవీలు ఉంటాయేమో, వాళ్ళు అడ్డుపడచ్చు. ఇవన్నీ అందుకని ఎప్పుడైతే చైతన్యంతో ఉన్న జనాభా ఉంటారో, తూర్పుకాపు సమాజానికి కూడా ఇదే చెప్తున్నాను,
రేపొద్దు నేను చేయలేనప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కూడా నిలదీయాలి. నేను కోరుకుంటున్న ప్రజాస్వామ్యం అది. అప్పుడు ఏమవుద్దంటే నేను చెప్తాను, బాబు నేను ఎందుకు మిమ్మల్ని నన్ను నిలదీయమని ఎందుకు అంటానంటే సరదా కోసం కాదు. మీరు నేను మంటల్లో పెట్టుకుంటే నా చుట్టుపక్కల పనిచేసే వాళ్ళతో కూడా నేను పోరాడాల్సి వస్తుంది. మీరు కనుక చేయకపోతే ఆ వేడి నాకు తగులుద్ది, ఆ సెగ నాకు తగులుద్ది, కాబట్టి చేసి తీరాలి. మీరు రోజు ఒత్తిడి పెడుతుంటేనే ఆ రోజు మాట ఇచ్చారు, ఏం జరిగింది, కనీసం ఈ పని చేయగలిగాను, ఈ పని చేయలేకపోయాను, దీనికి వివరణ ఇవ్వాలి. అకౌంటబిలిటీ, జవాబుదారీతనం రాజకీయాల్లోకి రావాలి, తీసుకురావాలి. మీరు కూర్చోబెట్టి సుభాష్ చంద్రబోస్ గారి కథలు చెప్పి, అంబేద్కర్ గారి గొప్పతనం చెప్పి, గాంధీజీ గారి మాకు ఇట్లా గుండెల్లో నింపే మాకు స్ఫూర్తిని నింపి, మీరేమో అడ్డగోలుగా 1000 ఎకరాలు దోచేసి బూతులు తిట్టేస్తే ఈ తరం, ఈ ఆడపడుచులు ఎదురు తిరగాలి, మాట్లాడాలి. ఒక్క ఎమ్మెల్యే పనిచేయడు. ఎవరన్నా కేసులు తీసుకోవడానికి పోలీసులు ఆలోచిస్తూ ఉన్నారు, తటపాయిస్తున్నారు. పోలీసులు సర్పంచులను కొడతా ఉన్నారు. ఎమ్మెల్యే కంప్లైంట్ చేసి, ఇప్పుడు ఎమ్మెల్యే మాకు ఏది ఇష్యూ ఉందంటే ఫస్ట్ పోలీస్ తీసుకోవాలా, ఇది లేదా? నాకు అన్యాయం జరిగిందని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తే అది ఎమ్మెల్యే గారికి కోప్పడతారేమో. ఎమ్మెల్యేకి మీకు సంబంధం ఏంటి? పోలీసులు అడగాలనిపిస్తున్నాడు. అంటే ప్రజాస్వామ్యం కూని ఇవ్వటం అంటే ఇంతే. అప్పుడు మరి ఏం చేస్తాం మనం? ఉదాహరణకు ఒక తూర్పు కాపులకు సంబంధించిన ఒక వ్యక్తికి ఒక అన్యాయం జరిగితే ఆ కన్సర్న్ అథారిటీస్కి వెళ్తే ఇది ఎమ్మెల్యే గారికి ఇబ్బందిగా అవుద్దండి ఈ సమస్య అని చెప్పి మాట్లాడకూడదని చెప్పి పోలీసులు కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఎవరైనా సరే ఆ కంప్లైంట్ తీసుకోకపోతే ఏం చేస్తాం మనం? ఎవరి దగ్గరికి వెళ్తాం? మన కుల పెద్దలందరి దగ్గరికి వెళ్తాం. నిజంగా కనుక వ్యవస్థ సరిగ్గా పనిచేయగలిగితే మన కుల పెద్దలను ఎందుకు అంత బరువు పెడతాం మనం? కులం ఈ దేశంలో ఎందుకు ఇంత బలంగా వెళ్ళునికిపోయిందంటే వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లా. వ్యవస్థలను సరిగ్గా పనిచేయించాల్సిన వాళ్ళు ఎలక్షన్ మీరు కూర్చోబెట్టి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసి ఎవరన్నా మీరు ఎన్నికల టైంలో మొత్తం ఆకాశం అంతా మీ చేతుల్లో పెడతామని చెప్పి మనం చేయకపోయారు. అధికారం వచ్చేసింది కదా, మళ్ళీ మనం కూర్చొని బెదిరిస్తారు. అందుకని చేయించే వ్యక్తులు సమాజం కావాలి అంటే సివిల్ సొసైటీ చాలా బలంగా ఉండాలి. సివిల్ సొసైటీలో తూర్పు కాపులు కూడా చాలా బాగా, మీ హక్కులు ఈరోజు జనసేన దగ్గరికి వచ్చారు, మాట్లాడడం సంతోషం. కానీ రేపొద్దున జనసేన కూడా చేయకపోతే మీరు ప్రతి ఒక్కరిని నిలదీసే హక్కు మీకు ఉండాలి. అప్పుడు అది నిజమైన చైతన్యం అవుతుంది. ఎందుకు మీరు చేయట్లేదు? పవన్ కళ్యాణ్ అయినా సరే, నువ్వు అన్నావు కదా ఆ రోజున మాట, భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్లో ఈ మాటలు మాట్లాడావు కదా, నువ్వెందుకు చేసావు అంటే, నువ్వేం చేసావు చెప్పు మాకంటే నేను చెప్తాను. మన అప్పలనాయుడు గారు చెప్తాను, సార్ నేను ఇవి చేశాను, ఇవి కుదిరినాయి, ఇవి ఎందుకు కుదరట్లేదంటే మీరు దీని మీద కొంచెం అధ్యయనం జరగాలి, ఒకవేళ ఎందుకు చేయలేకపోతున్నావు వివరించాలి, ఏం కారణాలు. అంతేగాని నేను కారణాలు లేకుండా కూర్చోబెట్టి మీరు వచ్చేసారు మేము అట్లా నేను చెప్పనట్లా. అందుకనే నేను అకౌంటబుల్ చేసుకుంటున్నాను పాలిటిక్స్కి. నేను ఓడిపోయిన ఎందుకున్నానంటే నన్ను ఇన్ని లక్షల మంది నా వెంట ఉన్నారు, నా వెంట ఉన్న వాళ్ళకి నేను బాధ్యత వహిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను బాధ్యత వహిస్తున్నాను. ఇది నా నేల అనుకున్నాను, నా ప్రేమ అనుకున్నాను. నేను ఉభయ గోదావరి జిల్లాలని నేను అండగా ఉంటాను ఇవన్నీ చెప్తా ఉన్నాను. అలా అని చెప్పి నేను ఉత్తరాంధ్రాన్ని ఏం వదలలేదు, ఈ రాష్ట్రాన్ని ఏం వదలలేదు, ఈ దేశాన్ని ఏం పట్టించుకోకుండా పోను. కాకపోతే నేను యుద్ధం ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా. ఎందుకని ఉత్తరాంధ్రలో మొదలుపెట్టాను, మీరు గుర్తుపెట్టుకోండి. శ్రీకాకుళంలో మొదలుపెట్టాను నేను. పంచగ్రామాలు నాకు ఎలా తెలుస్తాయి? కాకపోతే ఏమైపోయిందంటే ముఖ్యంగా తూర్పు కాపు సమాజానికి సంబంధించి మీ నాయకుల చేతుల్లో ఉండిపోయారు అందరూ. మీరు కొత్త నాయకులను తీసుకురండి, మన చంద్రశేఖర్ గారి నాయకులను తీసుకురండి, మన చంద్రమోహన్ గారు లాంటి వాళ్ళు బయటికి రావాలి. ఒకవేళ కులానికి మాట్లాడుకున్నా కానీ మీరు ఏ పార్టీలో ఉన్నా మీరు జనసేనలోకి రమ్మని నేను ఆహ్వానించడం, మీరు వస్తే సంతోషం. ఒకవేళ రాకపోయినా మీరు తటస్థంగా ఉన్నా కానీ మీరు ఏంటంటే ఒక పర్యవేక్షణ చేయాలి, వీళ్ళు పని చేస్తున్నారా లేదా అనేది. నేను కొత్త నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నాను. మేము ఈ కులాలకు చేసే సంతోషం, నేను నిజంగా కుల సమూహాలు పెరిగితే అట్లీస్ట్ మీ ఒక్క కులానికి చేసుకుని నేను చాలా ఆనందిస్తాను. ఉదాహరణకి మన నవీన్ బలమైన నాయకుడిగా ఎదగాలి, మన చనమల చంద్రశేఖర్ గారు బలమైన నాయకుడిగా ఎదగాలి.
ఎందుకు చెప్తానంటే మీకు బలమైన నాయకులు ఉన్నప్పుడే ఆ నాయకులు వచ్చి మాట్లాడతారు. కానీ మీరు చేయాల్సిందల్లా నవీన్ గారిని చంద్రశేఖర్ గారిని నాయకులుగా పెట్టినా కానీ మీరు ఆలోచించాల్సింది వాళ్ళ ద్వారా నన్ను కూడా మీరు అకౌంటబుల్ చేయాలి. మేక్ మీ అకౌంటబుల్. ఐ విల్ బి అకౌంటబుల్. నేను జవాబుదారీతనం వహిస్తాను. నేను ఇంకొకరిని ప్రశ్నిస్తున్నానంటే నన్ను ప్రశ్నించమని కూడా, నన్ను వదిలేయమని నేను చెప్పట్లా. కానీ చౌకబారు మాటలు, చిల్లర మాటలు మాట్లాడి వైసీపీ కాకుండా మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే నేను చేతులు కట్టుకొని వచ్చి 10 లక్షల మంది వచ్చి సమాధానం చెప్తాను. నేను అలాంటి వ్యక్తిని. మనస్ఫూర్తిగా మీరు ఏ డిమాండ్స్ అయితే చెప్పారో వీటిని క్షుణ్ణంగా పరిశీలించి మొత్తానికి సమగ్రంగా ఆలోచించి మేనిఫెస్టోలో నేను ఏది పెట్టే విధంగా నేను మొత్తం తీసుకొచ్చి మీ అందరి ముందు మేనిఫెస్టోని అనౌన్స్ చేయబోయే ముందు ఒకసారి ఇవన్నీ మీతో మాట్లాడి పరిశీలించి నేను అనౌన్స్ చేస్తాను తెలియజేసుకుంటూ, ఒకసారి గిరాడ అప్పలస్వామి నాయుడు గురించి మాట్లాడాలంటే నాకు ఆయనంటే ఎంత ఇష్టం అంటే, ఆయన కరెక్ట్ ఒక అట్లీస్ట్ ఒక 25 ఏళ్ల వయసులో కలుసుకుంటే చాలా బాగుండేది. బట్ అసలు మామూలు యోధుడు కదా. అలాగే మా పాలవలసి యశస్విని గారు మా జనరల్ సెక్రటరీ, ఆవిడ హైకోర్టు లాయర్. ఆవిడ మాట్లాడుతా ఒకసారి నాకు ఆవిడ మాటలు చాలా బాగా నచ్చినాయి. నేను కోర్టులో వాదిస్తాను, అవసరమైతే చీపిరి పట్టుకొని తిరిగేస్తాను, ఏమైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను అని. ఇంత ఫైట్ వస్తున్నాను, ఇంత బలమైన, అలాగే నిలబడితే అంత ఒక దుర్గాదేవిలో ఇది అయిపోయింది. దేనికి పాపం ఆవిడ వైజాగ్లో నేను ఏదో మన పర్యటనకి వెళ్తా ఉంటే, మీకు తెలుసు ఆ రోజు వైజాగ్ సంఘటన అంతా నన్ను కూర్చోబెట్టి రోడ్డు మీద వెళ్ళలేకుండా చేస్తుంటే పాపం ఆవిడ అడగడానికి వెళ్తే ఆవిడ మీద కూడా కేసు పెట్టేశారు. అటెంప్ట్ మర్డర్ కేసు అలాంటిది పెట్టేశారు. హైకోర్టు లాయర్ ఆవిడ పరిస్థితి అలా ఉంది అంటే ఇంక సగటు మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి. ఎక్కడో ఈ దుష్ట పాలన పోవాలి. ఇఫ్ నాట్ వైసీపీ సమ్వన్ ఎల్స్. నేను అది కూడా మాట్లాడట్లా. ఇంక్లూడింగ్ జనసేనతో సహా బాధ్యత గల పార్టీలుగా ఉండాలి, ప్రభుత్వాలు స్థాపించాలని నేను కోరుకుంటున్నాను. సో నేను జవాబుదారీతనం వహిస్తాను. సో పెద్దలు గిరాడ అప్పలస్వామి నాయుడు గారు మమ్మల్ని సంపూర్ణంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఆకుల అప్పలహరి నాయుడు గారు, పిసిమి చంద్రమోహన్ గారికి, సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన మా జనసేన నాయకులు కనకరాజ్ సూరి గారికి, మా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికులపూడి గోవిందరావు గారికి, నేను ఇష్టంగా పిలుచుకునే చిన్నబాబు గారికి, మా జనరల్ సెక్రటరీ శ్రీమతి పాలవలసి యశస్విని గారికి, మా ఏలూరు జిల్లా మా కార్మిక నాయకులు తిరుగుబాటుదారులు శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారికి, ఒక వ్యక్తి మటుకు నన్ను కదిలించేశాడు, అది చెన్నమల్లి చంద్రశేఖర్ గారు. ఇంత ఆయన చూపించిన, ఆయన మాట్లాడిన మాటలు నన్ను కదిలించేసినాయి. ఇంత జ్వరం ఉన్నా, రాత్రి నుంచి జ్వరం ఉన్నా కానీ ఎందుకు ఇంత కదిలి వచ్చానంటే, నవీన్ ఒకళ్ళు, చంద్రశేఖర్ గారు, మన అప్పలనాయుడు గారు, మన నాయకులందరూ, మన చంద్రమోహన్ గారు, వీళ్ళని హైదరాబాద్లో కలుసుకొని వాళ్ళు మాట్లాడింది నాకేమనిపించింది, ఒకరు ఈరోజు రెస్ట్ తీసుకుందామా అనిపించినప్పుడు, లేదు వాళ్ళ ప్రేమ నన్ను ఏం చేస్తుంటే జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి నువ్వు మాట్లాడని చెప్తాం. మీరు ఏదైతే కోరుకున్నారో పెద్దలందరూ, నవీన్ లాంటి వాళ్ళు ఏమైతే కోరుకున్నారో వాళ్ళందరికీ నేను మాటిస్తున్నా, మీరు మోసపోరు. మా దగ్గర మీరు అందరినీ నమ్మారు, మోసపోయారు. ఈసారి మీరు జనసేన నమ్మండి. శ్రీ దనుకొండ లక్ష్మణ్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను బొత్స ఝాన్సీ గారి పేరున్నాను కానీ శ్రీమతి గడి ఝాన్సీ గారి పేరు లేదు. మొట్టమొదటిసారి గడి ఝాన్సీ గారికి మనస్ఫూర్తిగా మీకు నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ముగింపు వాక్యాలుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ చాలామంది మీరు పెద్దలు వచ్చారు ఇక్కడికి. పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన
తూర్పుకాపు యువత అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా మీడియా సోదరులకి, మీడియా ప్రతినిధులకి, ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉపన్యాసం ముగిస్తాను. జై హింద్.